అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఎండు రొయ్యలు దోసకాయ దప్పలం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ వేసవికాలంలో దోసకాయ, ఆనపకాయ ఇలా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వెజిటేబుల్స్ తింటే ఒంటికి చాలా చేస్తుంది కదా. అందుకని కొంచెం టేస్టీగా ఎండు రొయ్యలు వేసి దోసకాయ దప్పలం ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం నేను 4 చిన్న దోసకాయలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ గిన్నెలో దోసకాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, అలాగే 4 పచ్చిమిర్చి చీరికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ సాల్ట్, నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు స్పూన్ వేసుకున్నాను. అదే మామూలు సాల్ట్ అయితే 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. అలాగే 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, అలాగే కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు వాటర్లో వేసుకుని గుజ్జు తీసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసినాక ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోద్ది. ఇప్పుడు ఒకసారి ఇవన్నీ బాగా కలుపుకొని కుక్కర్ విజిల్స్ ఒక 4 విజిల్స్ పెట్టుకుంటే సరిపోద్ది. ఇరవై నుంచి 30 వరకు, అంటే ఒక చిన్న కప్పు ఎండ్రాయిల్ తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి. దాని తల, తోక, కాళ్ళు అవన్నీ తీసుకొని ఒక 4-5 టైమ్స్ వాష్ చేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చేసినాయండి. ఇప్పుడు దోసకాయ ఉడికిందో లేదో చూద్దాం. ఇప్పుడు దోసకాయ ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. అలాగే ఉప్పు, కారం, పులుపు అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని ఈ స్టేజ్లో సరి చేసుకోవాలి. ఎండ్రాయిల్ ఇష్టం లేని వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు. పెప్పరండు రసం వేసినప్పుడే బెల్లం వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకుంటే సరిపోద్ది. అప్పుడు ఎండ్రాయిల్ వేయని అవసరం లేదు. అలా కూడా ట్రై చేయొచ్చు అనమాట. నాకైతే ముక్క ఉడికిపోయిందండి. అలాగే కొంచెం సాల్ట్ తక్కువైతే నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. నాకైతే కారము, పులుపు అవి అయితే కరెక్ట్గా సరిపోయినాయి. కొంచెం సాల్ట్ తక్కువైందని ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు దోసకాయ ముక్కల్ని పప్పు గుట్టు ఉంటుంది కదండి, పప్పు గుట్టు కానీ గరిటెతో కానీ బాగా మెదుపుకోవాలి. నేను ఇప్పుడు దోసకాయ ముక్కల్ని మెదుపుకుంటున్నాను అనమాట. ఇలా దోసకాయలో ఉన్న వాటర్ వేరే గిన్నెలోకి వంచేసుకోవాలండి మొత్తం. తర్వాత గరిటెతో కానీ పప్పు గుట్టుతో కానీ మెదుపుకుంటే మనకి దోసకాయలు చాలా మెత్తగా మ్యాష్ అవుతాయి అన్నమాట. నేనైతే ఇక్కడ గరిటెతో మొత్తం దోసకాయ ముక్కలన్నీ మెదిపేసుకుంటున్నాను. కొంచెం టైం తీసుకుంటుంది. గరిటె అయితే పప్పు గుత్తి అయితే ఈజీగా అయిపోద్ది. దోసకాయ ముక్కలన్నీ మ్యాష్ చేసుకున్నాక ఇప్పుడు పక్కన పెట్టుకున్న వాటర్ కూడా ఇందులో పోసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు దోసకాయ కూరకి తాలింపు ఎలా పెట్టుకోవాలో చూద్దాము. తాలింపు కోసం నేను ఇక్కడ 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైనాక 2 స్పూన్లు ఆయిల్ పోసుకుని 4 రెబ్బల వెల్లుల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అయినాక మిగతా తాలింపు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలన్నమాట. మెంతులు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు బాగా ఫ్రై అయినాక ముందుగా ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్న దోసకాయ కర్రీ ఉంది కదా, దోసకాయ డప్పలం, ఇప్పుడు తాలింపు మొత్తం దోసకాయ కర్రీలోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరో 2 స్పూన్లు ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా వేడైనాక 1 కప్పు ఎండ్రాయిల్ వేసుకోవాలి. ఇవి ఒక 30 ఎండ్రాయిలు వేసుకున్నానండి నేను. ఇప్పుడు ఎండ్రాయిలు బాగా ఫ్రై చేసుకోవాలి.
కొంచెం వేగడానికి టైం పట్టుద్ది. సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. మాడిపోతే బాగోదు, కూర టేస్ట్ అంతా మారిపోద్ది. ఎండ్రీలు బాగా ఫ్రై అయినాక ఇప్పుడు దోసకాయ కూర అంతా ప్యాన్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఎండ్రీలు దోసకాయ తప్పలం రెడీ అయిపోయిందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.